2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 15 నుంచి 30 వరకు? తప్పకుండా అమ్మా. మేజర్గా నడిచేటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా సామాన్యంగానే ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకుందాము. ప్రధానంగా ఏమిటంటే అమ్మా, మిథున రాశిలో గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శుక్రగ్రహము వీనస్ అనేటువంటి ప్లానెట్ ఆగస్టు 20వ తారీఖున కర్కాటకంలోకి సంచారం ట్రాన్సిట్ అనేటువంటిది అవుతుంది. ఇది ఒక మార్పు ఉంది ఖచ్చితంగా 15 to 30 మధ్యలో. తర్వాత రవిగ్రహ మార్పు అనేటువంటిది కర్కాటక రాశి నుంచి స్వరాశి సొంత ఓన్ హౌస్ అయినటువంటి సింహరాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతోంది ఆగస్టు 17వ తారీఖు తర్వాత. అయితే కర్కాటక రాశిలో అప్పటి వరకు ఈ రవి బుధుల యొక్క సంచారం, బుధుడు వక్రించి మాసాంతం వరకు అక్కడే ఉన్నారు. ఈ యొక్క శుక్రగ్రహం 20వ తారీఖు తర్వాత చేంజ్ అయిన తర్వాత బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కర్కాటకంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ రవి ఎప్పుడైతే 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ అవుతారో సింహరాశిలో రవికేతుల యొక్క కంజంక్షన్ నడుస్తుంది. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో పెను మార్పులు అనేటువంటి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. రాజకీయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్నిట్లోనూ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్యానిక్ కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ప్రధానంగా ఏంటి అంటే కుంభరాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనరాశిలో శని వక్రించి లాభాన్ని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహ సంచారం ఉంది. ప్రధానంగా మారేటువంటి గ్రహ సంచారాలు రెండే అండి, రవి శుక్రులు వీళ్ళిద్దరే చేంజ్ అవుతున్నారమ్మా. మరి తులారాశి వారికి ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకుంటే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అండ్ దాంతోపాటు ఎవరైనా కూడా వారు ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, 6వ స్థానంలో శని వక్రించి పంచమం మీద ప్రభావితం అవ్వడం అనేటువంటిది, తరువాత భాగ్యస్థానమైనటువంటి మిథునంలో గురు శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోందమ్మా. ఎప్పటి వరకు అంటే శుక్రుడు అక్కడ ఉన్నంత కాలము. శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా అక్కడ సంచారం చేస్తూ ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ కర్కాటకంలో దశమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం నడుస్తోంది. ఎప్పటి వరకు? ఆగస్టు 17 వరకు రవి బుధులు కంజంక్షన్ అక్కడ ఉంటుంది. బుధుడు వక్రించి ఉన్నారు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రవి ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి సింహరాశి అయినటువంటి లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ ఆల్రెడీ సంచారం చేస్తున్నటువంటి కేతుగ్రహంతో కలిపి రవికేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఆగస్టు 17 తర్వాత కానుంది లాభంలో. ఇక ఏ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోందమ్మా కన్యారాశి వాళ్ళకి. సో ప్రధానంగా దీనివల్ల ఏంటి అంటే తులారాశి వాళ్ళకి ఈ మాసము 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. ఈ మాసంలో ప్రత్యేకించి మనం 15 నుంచి 30వ తారీఖు వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి 6 గ్రహాలు కూడా అద్భుతంగా యోగిస్తున్నాయమ్మా. అయితే ఇక్కడ వచ్చే మార్పులు కొన్ని విశేషించి మనం చెప్పుకోవాలండి. రవి ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతారో, రవి లాభస్థానంలోకి వెళ్తారో కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఎలాగ కనబడుతుంది? టెన్షన్స్ అనేటువంటివి లాస్ట్ మినిట్ వరకు కూడా ఆశించినటువంటి ఫలితాలు, ఈ ప్రమోషన్లు కానీ, జీతం పెరగడాలు కానీ, ఉద్యోగం రావడాలు కానీ, కెరీర్లో సెటిల్మెంట్ కానీ, ఆశించిన ఫలితాలు వస్తాయా రాదా అనేటువంటి ఒక ప్యానిక్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగి ఆఖరికి ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఆ విషయాలు పోస్ట్ పోన్ అవ్వచ్చు. 100% ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మీకు చాలా బాగుంటుంది, కానీ డిలే అవుతుందన్నమాట కేతు యొక్క కలయిక వల్ల. ఇంకోటి ఏంటి అంటే రాజకీయవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మీద వచ్చే ఎలిగేషన్స్కి వీళ్ళు చాలా టెన్షన్ పడడం కానీ, లేకపోతే భయభ్రాంతులకి గురవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా మీ చుట్టుపక్కన ఉండేటువంటి వ్యక్తుల యొక్క విషయంలో తులారాశి వాళ్ళు, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. 12వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. దీని మూలకంగా ఏంటి అంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో వాళ్ళిద్దరికీ కాస్త దూరము అనేటువంటిది పెరిగే అవకాశము, అంటే భార్య ఒకచోట భర్త ఒకచోట ఉండే అవకాశములు ఈ మాసంలో ప్రత్యేకించి కనబడతాయి. ఈ 15 రోజుల్లో మనకి కనబడతాయి అని చెప్పచ్చు. అయితే 10వ స్థానంలో
బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ నడుస్తుంది. ఎప్పటి నుంచి? ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి బుధ శుక్రుల యొక్క కంజంక్షన్. ఎవరైతే వ్యాపారస్తులు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగంగా కనబడుతోంది. విశేషించినటువంటి ధనయోగం అనేటువంటిది ఈ మాసంలో, ఈ 15 రోజుల్లో చూస్తారు. సినీ నాటక కళారంగ ప్రముఖులు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులు కానీ ఈ మాసంలో మంచి అవకాశాలు, ఆదరణ, అభిమానము ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు అని చెప్పచ్చు. చాలా బాగుందండి. 9వ స్థానంలో యోగించేటువంటి గురుబలం అంతా కూడా గౌరవ మర్యాదలు పెంచేటువంటిది, తర్వాత మంచి ఆదరణ తీసుకొచ్చేటువంటిది, 10 మందికి పెట్టే చేయవడం, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవడం, ఇలాంటి అద్భుతమైనటువంటి యోగంగా ఈ వేళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చమ్మా. అయితే వీటితో పాటుగా చెప్పాలి అంటే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము. పంచమంలో రాహు ఉన్నప్పటికీ కూడా శని యొక్క ప్రభావం పంచమం మీద పడుతూ ఉండడం వల్ల సంతాన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి తులారాశి వాళ్ళు. నాట్ ఓన్లీ ఈ కిడ్స్ విషయంలో అండి, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే వీళ్ళ యొక్క సంతానానికి ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు, లేదా రిలేషన్లో ఏదైనా గొడవలు కానీ, తగాదాలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ తల ఎత్తవచ్చు. సో వెరీ వెరీ కేర్ఫుల్గా అలాంటి విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత ఏమిటి అంటే వీళ్ళకి ఏదైతే లాభస్థానంలో రవికేతువుల యొక్క సంచారం పట్టిందో అమ్మ, బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు అనేటువంటివి కలుగుతాయి ఈ మాసంలో. నూతన వస్త్ర వాహన యోగాలు, వస్తు యోగాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. వీళ్ళకి గత సంవత్సరం మీద పోలిస్తే ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు తులారాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా మీ జీవితంలో గ్రోత్ లేదనుకుంటే ఈ 15 రోజులు 20 రోజుల్లో పెను మార్పులు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంది. మీ ప్రయత్న లోపాన్ని లేకుండా చూసుకోండి. దైవ బలం సంపాదించడానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ చాట్లో దోషం ఉంటే తొలగించుకోండి. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ రోజైనా సరే శుక్రవారం నాడు బాగా గుర్తుపెట్టుకోండి, తులారాశి వాళ్ళు శుక్రవారం నాడు ఎవరికైనా భోజనం పెట్టినా, లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన, లక్ష్మీ సాధన, లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ పూజ, లక్ష్మీ హోమము ఇవన్నీ కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి రెమెడీస్ అండి. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో తులారాశి వాళ్ళు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి, ఈ యొక్క డామినెంట్ స్పౌస్ అనేటువంటి విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వాళ్ళైతే పసుపు కొమ్ములు ఉంటాయి కాబట్టి ఆ పసుపు కొమ్ములకి దారం కట్టి, పసుపు దారంతో వాటిని మాలగా కట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క మెడలో వేయండి. దానివల్ల మాంగళ్య బలము అనేటువంటిది పెరుగుతుంది. వైవాహిక జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే సంతాన విషయంలో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దుర్గాదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. దుర్గాదేవికి ప్రతి శుక్రవారము కుంకుమార్చన ఈ శ్రావణ మాసంలో ఆచరించండి. సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. అయితే విశేషించి తులారాశి వాళ్ళు ఎవరైతే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్నారో అమ్మ, 6వ స్థానంలో శని వక్రించడం వల్ల వీరి యొక్క లోటుపాట్లు వీళ్ళే తెలుసుకోవడము, ఆహార నియమాలన్నీ కూడా చక్కబడము, వీళ్ళే ఆ మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడం లాంటివి కూడా ఈ సందర్భంలో ఈ 15 నుంచి 30వ తారీఖు లోపు వీళ్ళకి ఆలోచన పుట్టేటువంటి యోగం కనబడుతోంది. సో దాన్ని ఇంకా పెంచుకోవడం కోసము వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు శని దోషం అనేటువంటి క్లియర్ అయిపోతుంది. అంటే ఎలా ఉమాగారి, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంట్లోనే కావచ్చు, లేదు అంటే వారు ఎదుర్కొనే సమస్యలకి దానికోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. సో ప్రధానంగా ఏమిటి అంటే మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి, మీ పర్సనల్ చార్ట్ అండి. పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి దాన్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో గోల్, అది ఎంతవరకు, ఏ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది నా గైడెన్స్లో మీకు ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా మీరు మీ గమ్యాన్ని చేరుకునేలా సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.